హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ ఈవినింగ్ కదా. సో టాపిక్ వచ్చేసి మన యొక్క భారతదేశంలో PLFS రిపోర్ట్స్ ప్రకారం లేటెస్ట్ నివేదికల ప్రకారం మన సర్వేలో మెన్షన్ చేయబడ్డ నివేదిక ప్రకారం ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ విధంగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం మన యొక్క ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఏ విధంగా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆర్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ విధంగా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి సంబంధించిన ట్రెండ్స్ ఏంటి అండ్ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏ విధంగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించిన ధోరణులు. సో ఆ యొక్క ట్రెండ్స్ అనేది ఏదైతున్నాయో అంటే ఎంతసేపు కూడా మనకి సర్వేలో లేటెస్ట్ గత సంవత్సరంలో లేదంటే గత 2-3 సంవత్సరాలకి సంబంధించిన ఆ ట్రెండ్స్ అనేది ఉంటుంది. కానీ దానికంటే ముందు అంటే ఆల్మోస్ట్ మనకి ఎల్పిజి రిఫార్మ్స్ కంటే ముందు, ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఈ మధ్య కాలంలో లాస్ట్ డికేడ్లో మనకున్న ట్రెండ్స్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఈ యొక్క టాపిక్ అనేది ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్ 2లో చాలా క్లియర్గా ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఏపీపీఎస్సిలో అండ్ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ పార్ట్ సిలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్డేటెడ్ ఎకానమీ అనేది ఈ యొక్క వీడియోలో మేబీ ఈ యొక్క వీడియో 1 అవర్. సో ఆల్రెడీ మాకు అన్ఎంప్లాయ్మెంట్ గురించి తెలుసు సార్, నిరుద్యోగిత గురించి తెలుసు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి, వర్కర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి, రేషియో గురించి మాకు ఐడియా ఉంది అన్న వాళ్ళకి ఈ అప్డేట్స్ అనేది చదువుకుంటే సరిపోతుంది. దాన్ని ఎలా చదవాలి అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో 4 డైమెన్షన్స్ అనేది కూడా మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఏ ఎవరైతే రాస్తుంటారో మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఆన్సర్లో ఎలాంటి పాయింట్స్ అనేది కవర్ చేయాలి, గ్రూప్ 2లో ఏ విధంగా క్వశ్చన్స్ అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నది కూడా ఈ ఫుల్ వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనమ్మా? సో మనం ఇంకా స్టార్ట్ చేద్దాం. మన యొక్క ఉద్యోగాలు అనేది పెరుగుతున్నాయా, మన యొక్క ఉద్యోగాలను తగ్గుతున్నాయా, ఆ లేటెస్ట్ PLFS రిపోర్ట్స్ ఏంటి, అందులో కాన్సెప్ట్స్ ఏమన్నా ఉన్నాయనేది డీటెయిల్గా మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరికేమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ యొక్క కామెంట్ సెక్షన్లో, లైవ్ సెక్షన్లో మీరు ఖచ్చితంగా మీరు టైప్ చేయండి. రికార్డింగ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మనకి ఆ నెంబర్ ఉంది కాబట్టి రెగ్యులర్గా లైవ్ తీసుకుంటారు కాబట్టి నెక్స్ట్ సెషన్లో మీరు అడగడానికి ప్రయత్నించండి. ఓకేనా? నో కమింగ్ టు ద లేబర్ ఫోర్స్ ట్రెండ్స్ అనేది ఏదైతున్నాయో ఆ లేబర్ ఫోర్స్ ట్రెండ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఇంతకుముందు మనకి పీరియాడికల్గా వాళ్ళు అనౌన్స్మెంట్స్ అనేది చేశారు. కానీ 2025 నుంచి మనకి మంత్లీ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్స్ అనేది వస్తున్నాయి. అంతకుముందు ప్రైవేట్ సంస్థ CMIE అని చెప్పేసి ప్రతి నెల మనకి నివేదికలు అనేది అందించేది. దాంతోపాటు ఇప్పుడు అది అన్అఫీషియల్, కానీ ఇప్పుడు అఫీషియల్గా మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పేసి PLFS రిపోర్ట్స్ అని చెప్పేసి మనకి ప్రభుత్వమే నివేదిక అనేది ప్రతి నెల, అంతకుముందు క్వార్టర్లీ ఇచ్చేది, హాఫ్ ఇయర్లీ ఆర్ ఇయర్లీ అనేది ఇచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి నెల మనకి రిపోర్ట్స్ అనేది మనకి నివేదిక అనేది రావడం జరుగుతుంది. కానీ ఈ సెషన్లో మనం డిస్కస్ చేసేది డిసెంబర్ 2025 వరకు ఆ డాటా ప్రాసెసింగ్ చేసినవి ఏదైతున్నాయో దాని మీదనే మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా క్లియర్గా సర్వేలో ఏదైతే మెన్షన్ చేశారో ఆ డాటానే మనం చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతుందో ఆ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏందమ్మా, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఎంతమంది అయితే ఉద్యోగులు ఉన్నారో ఆ ఎంతమందిమైన ఉద్యోగులు ప్లస్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఉద్యోగం కోసం దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్, దోస్ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్, ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళు అండ్ ఉద్యోగం కోసం వెతుకుతున్న వాళ్ళు, దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్, దోస్ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్, దాన్ని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే సపోజ్ ఒక 10 మంది మనకి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు అంటే యువత ఎవరైతే ఉన్నారో 15+15 ఏజ్ ప్లస్ గ్రూప్ ఉన్న వాళ్ళు, మేము ఉద్యోగం కోసం వెతుకుతున్నాం సార్, వీఆర్ లుకింగ్ ఫర్ జాబ్, ఉద్యోగం కోసం మేము ఎదురు చూస్తున్నాము, వీఆర్ లుకింగ్ ఫర్ జాబ్, ప్లస్ ఆల్రెడీ మనకి ఉద్యోగం ఉన్న వాళ్ళు ఒక 45 మంది ఉన్నారని అనుకుందాం. లెట్ us assume వర్కర్స్, శ్రామికులు ఎవరైతే ఉన్నారో, సో ఈ శ్రామికులు వచ్చేసి ఉద్యోగులు వచ్చేసి మనకి ఒక 45 మంది ఉన్నారంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంటుందమ్మా, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 55. సో 55 is our లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. అంతే, ఎంతకు మించి మీరు ఎక్కువగా దీని గురించి డీటెయిల్గా మీరు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ చదవాలి అంటే మీకు కొన్ని బేసిక్ ఫండమెంటల్స్ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. బట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే రివిజన్ లాగా అనుకోండి. మరి వాట్ ఈస్ వర్కింగ్ పాపులేషన్ రేషియో, WPR అంటే ఏంటి సార్ అంటే ఏదైతే మనం చెప్పుకునే 45 ఉంటారు కదా, ఈ 45 అనేది ఏదైతుందో వీళ్ళనే మనం వర్కింగ్ పాపులేషన్ రేషియో అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. దీన్నే మనం WPR అని చెప్పేసి అంటాం. అంటే ఎంతమంది ఉద్యోగంలో కలిగి ఉన్నారు,
ఎంతమంది శ్రామికులుగా ఉన్నారు, ఎంతమంది కార్మికులుగా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వర్కింగ్ పాపులేషన్ రేషియో అని చెప్పేసి అంటాం. అండ్ దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ అండ్ దోస్ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్, ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని మనం ఈ 10 ప్లస్ ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళని వీళ్ళని మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. సో ఈ రెండు కలిపితే మనము లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని అంటున్నాము. ఓన్లీ ఉద్యోగం ఉన్న వాళ్ళని మనం చూస్తే మనము ఈ యొక్క వర్కింగ్ పాపులేషన్. మరి అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి సార్, నిరుద్యోగిత అంటే ఏంటి? సింపుల్, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మైనస్ వర్కింగ్ పాపులేషన్ రేషియో అవుతుందో దీన్నే మనం ఏమంటాం, నిరుద్యోగిత అని చెప్పేసి అంటాం. దీన్ని ఏమంటాం, నిరుద్యోగిత. ఆబ్వియస్లీ అక్కడ క్లియర్గానే ఉంది 10 మంది నిరుద్యోగిత, ఎందుకంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఏదైతుందో ఇది 55 ప్లస్ వర్కింగ్ పాపులేషన్ రేట్ వచ్చేసి మనకి 45 ఉంది కాబట్టి ఆబ్వియస్లీ 10 ఈజ్ ద వెరీ సింపుల్. సో ఇది బేసిక్ ఫండమెంటల్తో మీకు స్టార్ట్ చేస్తున్నానమ్మా, సో దట్ రాబోయే ఆ సెషన్ అంతా కూడా మీకు ఈజీగా క్లారిటీగా అర్థమయ్యడానికి మీకు కొంచెం చేయడం జరుగుతుంది. చెప్పే కదా, అకార్డింగ్ టు ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మంత్లీ బులెటిన్స్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అంతకుముందు పీరియాడికల్గా ఉండేది, ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మంత్లీ రిలీజ్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు మనకు వచ్చే అన్ని లెక్కలంతా కూడా చూసుకుంటే డిసెంబర్ 2025 వరకు, అంటే Q3 ఏదైతుందో, త్రైమాసికం అనేది ఏదైతుందో ఆ లెక్కల వరకు మనం డిస్కస్ చేస్తామన్న సంగతి మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఓకేనా. నౌ కమింగ్ టు ద లేటెస్ట్ సర్వే. సో ఆ లేటెస్ట్ సర్వే ఏదైతుందో ఆ లేటెస్ట్ సర్వేలో ఆ డాటా అనేది వెళ్దాం. ఇది ఎగ్జామినేషన్లో ఎవరైతే అప్డేట్స్ కోసం మాత్రమే, ఎవరైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు రాబోయే రోజుల్లో ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ ఏదైతున్నాయో మాకు కేవలం అప్డేటెడ్ డాటా మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్లైడ్ నుంచి మీరు ఫాలో అవ్వండి. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రోజ్ ఫ్రమ్ 55%, 55% నుంచి 56.1% పెరిగింది. చాలా క్లియర్గా మనకి తెలుస్తుంది. సో ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేది 55% నుంచి ఎంత పెరిగిందమ్మా, 56.1%. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరుగుతుందంటే దానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే కాన్సెప్చువల్ అనాలిసిస్ అనేది మీకు చెప్తున్నానమ్మా, ఓకే. కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు ఇస్తున్నాను. అక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది అంటే దానికి గల అర్థం ఏందో తెలుసా, ఇక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ సీకింగ్ ఫర్ జాబ్, అంటే ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పెరుగుతున్నట్టు, అండ్ అట్ ద సేమ్ టైం వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగంలో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెరుగుతున్నట్టే. అంతేగాని కేవలం ఉద్యోగులు పెరుగుతున్నట్టు కాదు, కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు పెరుగుతున్నట్టు కాదు. ఈ రెండు కలిస్తేనే మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరుగుతుంది. కానీ ఇది మనకి క్వాలిటీ అనేది సూచించదు. సార్ ఇందులో ఉన్న మేజర్ ఫ్లా ఏంది, ఇందులో ఉన్న మేజర్ డిఫెక్ట్ ఏంది, ఇందులో మేజర్ లోపం ఏంది, ఇందులో ఎంతమంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని తెలుస్తుంది, కానీ ఎంతమంది ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు, ఎంతమంది వ్యవస్థీకృత రంగంలో సంఘటిత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది అసంఘటిత రంగంలో అనార్గనైజ్డ్ సెక్టార్ ఏదైతుందో అసంఘటిత రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు అనేది ఇది తెలపదు. అంటే క్వాంటిటీ ఏదైతుందో, ఆ నెంబర్ అనేది ఏదైతుందో, ఆ యొక్క పరిమాణం అనేది ఏదైతుందో, పరిమాణము ఆ యొక్క సంఖ్య అనేది ఏదైతుందో సంఖ్యను మాత్రమే సూచిస్తుంది, కానీ క్వాలిటీ ఆఫ్ లేబర్ని సూచించదు. ఇవి ఎగ్జామినేషన్లో అప్లికేటెడ్ అడిగే క్వశ్చన్స్. ఎంతసేపు ఎల్ఎఫ్ఐఆర్ గురించి మనం చెప్పుకున్నామా, ఎంతసేపు డబ్ల్యూపీఆర్ గురించి మనం చెప్పుకుందామా, ఇవి కాదమ్మా ఎగ్జామ్లో అడిగేది. ఈ క్వాంటిటీయే కాదు, క్వాలిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది కూడా మనం చూడాలి. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంతమంది ఎక్కువగా ఆర్గనైజ్డ్, ఓకేనమ్మా, ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఎంతమంది అయితే పని చేస్తున్నారో అక్కడ క్వాలిటీ అనేది సూచిస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే లీగల్గా ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక లీగల్ ఎంటిటీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క క్వాలిటీ. ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి, హెచ్ఆర్ఎల్ అని చెప్పి, డిఏలు ఇలాంటి ఇన్కమ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్కమ్ ఆదాయ భద్రత కలిగినది, ఓకే. సోషల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అందులో ఉన్న పాల్గొన్న వాళ్ళు ఎక్కువగా ఉంటే మనకి క్వాలిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవన ప్రమాణాలు అనేది మెరుగుదల ఉంటుంది. ఇవన్నీ కూడా సర్వేలో మెన్షన్ చేయరు. ఎంతసేపు ఎల్ఎఫ్పిఆర్, డబ్ల్యూపీఆర్ అంతే, ఎంతకు మించి ఉండదమ్మా. కానీ అనాలిసిస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనకి బిట్టు అనేది తెలియని అంశాలు కూడా వస్తుంటాయి కాబట్టి కొంచెం చూసుకొని మీరు చేయండి. సో అలాంటిది 51 నుంచి 56%. మరి అందులో ఇది ఎల్ఎఫ్పిఆర్ వదిలేండి. మరి వర్క్ ఫోర్స్ సైజ్ ఎంత అంటే వర్కింగ్ పాపులేషన్
వర్కింగ్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో వర్కింగ్ పార్టిసిపేషన్కి సంబంధించిన ఆ యొక్క జనాభా అనేది ఎంత అంటే 56.2 crores ఇండికేట్స్ గ్రేటర్ లేబర్ మార్కెట్ పార్టిసిపేషన్. అంటే దాదాపు 56.2 కోట్ల మంది పాల్గొంటున్నారు ఉద్యోగాల్లో, లేకపోతే శ్రామికులుగా వాళ్ళు పాల్గొంటున్నారన్న సంగతి చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. సో ఇండికేట్ చేస్తుంది, ఏమని ఇండికేట్ చేస్తుంది? అధిక శాతంలో ఈ యొక్క శ్రామిక వర్గంలో వాళ్ళు చేరుతున్నారు అన్న సంగతి క్లియర్గా తెలిసిపోతుంది. ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ని అబ్జార్బ్ చేస్తుంది, ఎక్కువ మంది ఉద్యోగాలకి అది అబ్జార్బ్ చేస్తున్న సంగతి చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తున్నది తెలిసిపోతుంది. సో బోత్ విత్ న్యూ జాబ్స్ బీయింగ్ యాడెడ్ ఇన్ బోత్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్. చూసారా ఎంతసేపు కూడా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అయినా సరే, వర్కింగ్ పాపులేషన్ రేస్ అయినా సరే, ఎంతసేపు దాన్ని ఆర్గనైజ్డ్లో ఉన్నామా అన్ఆర్గనైజ్డ్లో ఉన్నామా అని తెలుస్తుంది. కానీ ఇంతకుముందు మీకు చూపించినట్టు అది క్వాలిటీ అనేది ఏదైతుందో ఆ క్వాలిటీ ఆఫ్ లేబర్ అనేది ఎక్కడా కూడా సూచించదు. ఓకే, అది గుణాత్మకమైన అంశాలు. సార్ క్వాలిటీని తెలుగులో ఏమంటారంటే గుణాత్మకమైన అంశాలని అనేది సూచించదు, కేవలం పరిమాణం మాత్రమే, క్వాంటిటీని మాత్రమే చూపిస్తుంది. ఆ 56 కోట్లు మాత్రమే మనకి కనిపిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ డెవలప్డ్ నేషన్స్లో, అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా వర్క్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆ యొక్క అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో అధికంగా ఉంటుందన్న సంగతి మళ్ళీ మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఓకేనా? సో మెల్లమెల్లగా ఇది అన్ని కూడా లెక్కలు ఎక్కడి నుంచి వచ్చేసారంటే మనకి ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పేసి మనకు ఉంది, తెలుసు అనుకుంటే కదా. ఈ శ్రమ పోర్టల్ అని చెప్పేసి మనకి ఆ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, ఆ యొక్క ఎంతమంది ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు అనేది అక్కడ మనకి తెలుస్తుంది, చాలా క్లియర్గా తెలుస్తుంది. సో 56.2 కోట్ల మందికి చేరుకున్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి మన వర్కింగ్ పాపులేషన్. సో ఇలా మనకి తెలుసుకోండి. ఓకేనా? నౌ ఇక్కడతోనే మనకి సర్వేకి సంబంధించిన డాటా అయిపోయింది. కానీ కేవలం సర్వేని పట్టుకుంటే అవ్వదు కదా, మనకి ఎగ్జామినేషన్లో ట్రెండ్స్ ఈ మధ్య కాలంలో చూశారు కదా. ఈ యొక్క గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామినేషన్స్లో ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో కానీ, ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ, లేదంటే గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్లో కానీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ యొక్క పోకడలు ఎలా ఉన్నాయి, ఓకేనా, ఆ యొక్క ధోరణాలను ఏ విధంగా, దో రీసెంట్గా ఇది ఉన్నా కానీ 1991 వరకు ఎలా ఉంది, 1991 నుంచి సెకండ్ ఫేజ్ అనేది ఏ విధంగా ఉంది, ఆ యొక్క 1991 నుంచి 2005 వరకు, 2005 నుంచి 2015, 2005 నుంచి 15 నుంచి 19, తర్వాత కోవిడ్ అనంతరం. కానీ మీరు పాతకాలపు ఈ యొక్క మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఎంతసేపు కూడా జాబ్లెస్ గ్రోత్ రేటు, ఓకేనా. సో ఉద్యోగాలు లేని వృద్ధి రేటు అవన్నీ కూడా అవుట్డేటెడ్ క్వశ్చన్స్ అమ్మ. చూసారు కదా 2005, 2015 అంటే 2016, 2020 ఆ సివిల్స్ పేపర్స్ చూసుకుంటే ఇవే ఉంటాయి, జాబ్లెస్ గ్రోత్ రేటే ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అలా కాదు. పోస్ట్ కోవిడ్ రికవరీలో మన ఏ విధంగా ఉంది క్వశ్చన్స్ వచ్చేసి ఇందులోంచి ఆ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చేసి ఇందులోంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి అమ్మా. ఇంకా మీరు ఈ జాబ్లెస్ గ్రోత్ రేట్ లాంటి క్వశ్చన్స్ అనేది ఇప్పటికీ చూసారంటే మాత్రం అవి కంప్లీట్గా 10 ఏళ్ల క్రితం ఉన్న అవుట్డేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే. అలాంటి క్వశ్చన్స్ అనేది చదవకండి. సో ఇప్పుడు మనం ఏమున్నాం, రైజింగ్ పీక్ స్టేజ్లో ఉన్నాము. ఆల్రెడీ మన అందరికీ కూడా తెలిసిందే గ్లోబల్ ఎకనామిక్ సినారియో అనేది మారిపోతుంది, మల్టీ పోలార్ వరల్డ్ వైపు మనం అందరం కూడా వెళ్తున్నాము. ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం అనేది మీ అందరికీ తెలిసిందే పీక్ స్టేజ్లో ఉంది. ఆ యొక్క హార్మోజ్కి సంబంధించిన జలసంధాన్ని కూడా మూసివేయడం జరిగింది. ఇటీవల ఇండియాకి మాత్రమే ఈ యొక్క ట్యాంకులు అనేది ఏదైతే ఉందో వాళ్ళు అలౌట్ చేయడం జరిగింది. సో వాటిని రక్షించడం కోసం ఈ గల్ఫ్ కంట్రీస్ని ఫ్రాన్స్ కూడా ఆ యొక్క 10 వార్షిప్స్ని కూడా తీసుకొచ్చారు, 20 వార్షిప్స్ని తీసుకొచ్చారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఆ అప్డేట్లో మనం ఉన్నాం ఇంకా. సో ఇంకా వార్ అనేది పీక్ స్టేజ్లోనే ఉందన్న సంగతి మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఓకేనా. ఆ వారసుడు కూడా రష్యాలో ఉన్నాడని చెప్పేసి ఏదో సంథింగ్ ఆ కంటెంపరీ ఇష్యూస్ అన్ని కూడా చాలా భారీగా అతనికి దెబ్బలు తిన్నాయి. ఓకేనా, ఎక్కువగా అతను కోలుకోలేకపోతున్నాడనే వార్తలు కూడా మనకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు చూద్దాం ఆ వర్క్ ఏదైతే మనం చెప్పుకున్న లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఒకప్పుడు మనకి 1951 నుంచి 1991 వరకు చూసుకుంటే డిక్లైనింగ్ స్టేజ్లో ఉంది. 52 to 55% అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 55 to 58, తర్వాత వచ్చేసి జాబ్లెస్ గ్రోత్ రేట్ ఏదైతే మనం చెప్పుకున్నాం ఆ యొక్క జాబ్లెస్ గ్రోత్ రేట్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలిసిపోతుంది. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి రికవరీ అనేది మనకి స్టార్ట్ అయింది. కోవిడ్ ఫేజ్లో మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి పీక్ స్టేజ్లో ఉంది 56.1%. ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా. సో మనకి లేటెస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి 56.1%. ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోండి. సో గతంతో పోలిస్తే, ఓకే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే 55 నుంచి 56% అనేది పెరిగిందన్న సంగతి క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఒక 10 minutes దీన్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూద్దాం. సో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్,
ఓకేనా. సో 56 పాయింట్ మోర్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ టు ద లేబర్ ఫోర్స్ మార్కెట్స్ ఐదర్ గెట్టింగ్ జాబ్స్ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ జాబ్. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరుగుతుందంటే ఉద్యోగంలోనే చేరిన వాళ్ళు ఉన్నారు, యాక్టివ్గా క్రియాశీలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే విల్లింగ్నెస్ టు డూ వర్క్, విల్లింగ్నెస్ టు డూ జాబ్. నేను పని చేయాలన్న ఆసక్తి, పని చేయాలన్న కోరిక, పని చేయాలన్న ఆ యొక్క ఇంట్రెస్ట్ ఉందన్న సంగతి చాలా క్లియర్గా తెలుస్తుంది. లేదంటే ఎంప్లాయ్మెంట్లన్నా అందులో అబ్జర్వ్ చేసుకున్నారు. మరి దీనికి ఎన్ని డైమెన్షన్స్లో, సో గ్రూప్ 1 లాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్స్లో మనం ఆ డైమెన్షన్స్ అనేది మనం కవర్ చేయాలి, అన్ని యాంగిల్స్లో మనం కవర్ చేయాలి. మరి ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరగడానికి గల కారణం ఏంది, వర్కింగ్ పాపులేషన్ రేషియో పెరగడానికి గల కారణం ఏంది అనేది మనం 4 డైమెన్షన్లో మనం తెలుసుకుందాం. ఒకటి, ఎకనామిక్ గ్రోత్ ఎఫెక్ట్ అనేది ఉంది. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. మన గ్రోత్ రేట్ అనేది యావరేజ్గా మనకి 7.4% గ్రోత్ రేట్. గతంతో పోలిస్తే గత 5 ఏళ్ల నుంచి కన్సిస్టెంట్గా మన గ్రోత్ రేట్ వచ్చేసి 7 నుంచి 7.5% గ్రోత్ రేట్ రికార్డ్ అవుతుంది. హైయెస్ట్ ఎవర్ గ్రోత్ రేట్ రికార్డెడ్ ఇన్ ఆల్ ద కంట్రీస్. పెద్ద దేశాల్లో చూసుకుంటే, డెవలపింగ్ నేషన్స్లో చూసుకుంటే, ఎమర్జింగ్ నేషన్స్లో చూసుకుంటే అత్యధిక వృద్ధి రేటు నమోదవుతున్న దేశం భారతదేశం నెంబర్ 1 పొజిషన్ ఉంది గత 5 సంవత్సరాలుగా. ఆబ్వియస్లీ ఇంత ముందులాగా జాబ్లెస్ గ్రోత్ రేట్ లేదు. ఇక్కడ మనకు వచ్చేసి మోడరేట్ ఆ యొక్క గ్రోత్ రేట్ ఉందన్న సంగతి మీరు కంక్లూడ్ చేయండి. సో తర్వాత వచ్చేసి రూరల్ టు అర్బన్ అండ్ ఫిమేల్ పార్టిసిపేషన్ రేట్ అనేది కూడా పెరిగింది. సో ఇది ఒక్కొక్కటి డీటెయిల్గా డిస్కస్ చేస్తానమ్మా. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ అండ్ గవర్నమెంట్ పుష్. ఈ 4 కారణాలు, ఈ 4 డైమెన్షన్స్ అనేది ఎవరైతే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పెరగడానికి గల కారణం ఏంటి అనేది ఒకవేళ అలాంటి రిలేటెడ్ క్వశ్చన్ వస్తే ఈ 4 డైమెన్షన్స్ అనేది కవర్ చేయడానికి ప్రయత్నించండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏమన్నానమ్మా, ఎస్ ఎకనామిక్ గ్రోత్ ఎఫెక్ట్. మేబీ సార్ మరి గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలోనైనా మరి గ్రూప్ 2లో అడగడం అంటే ఈ మధ్య కాలంలో మీరు చూసుకుంటే యూపీఎస్సీ ట్రెండ్స్ అనేది ఏదైతుందో, ఆ గ్రూప్ 1 ట్రెండ్స్ అనేది ఏదైతుందో అదే గ్రూప్ 2లో కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఎంసీక్యూస్ లాంటి క్వశ్చన్స్లో ఈ 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా. కింది వాటిలో ఎల్ఎఫ్పిఆర్కి పెరగకుండా ఉండడానికి గల కారణం ఏంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ రీజన్ అంటాడు. పెరగకుండా ఉండడానికి గల కారణం ఏందని అడుగుతాడు. సో ఈ 4 రీజన్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. పెరగడానికి గల కారణం అనేది ఆటోమేటిక్గా మీరు ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో హై జీడిపి గ్రోత్ రేట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మోర్ డిమాండ్ ఫర్ లేబర్. సార్ గ్రోత్ రేట్ పెరగడం వల్ల మనకి ఏం జరుగుతుంది, ఆబ్వియస్లీ వృద్ధి రేటు పెరిగితే ఏమవుతుందమ్మా, దానికి ఇంపాక్ట్ అనేది దేని మీద పడుతుంది, ప్రొడక్షన్ మీద పడుతుంది. ప్రొడక్షన్ యాక్టివిటీస్ అనేది మనకి ఖచ్చితంగా మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, రైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్లీ ప్రొడక్షన్ పెరిగితే ఇన్కమ్ లెవెల్స్ అనేది పెరుగుతాయి, ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఆదాయ స్థాయి పెరిగితే మన పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరిగితే అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. అగ్రిగేట్ డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరిగినప్పుడు ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా తగ్గుతుంది. సో ప్రొడక్షన్ యాక్టివిటీస్ అనేది చాలా వేగంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ లేబర్కి డిమాండ్ అనేది ఉంటుంది. సో అలా సర్వేలో మెన్షన్ చేసిందంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతుందో తయారీ రంగం అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. కన్స్ట్రక్షన్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అత్యధిక వృద్ధి రేటు కన్స్ట్రక్షనే, కానీ అధికంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మ్యాక్సిమం మనకి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది. సర్వీస్ సెక్టార్లలో కూడా చూసుకుంటే మనకి ఈ యొక్క ట్రేడ్, వ్యాపారము, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటాలిటీ ఏదైతుందో హైయెస్ట్ సర్వీసెస్ రికార్డ్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంక్లూడింగ్ ద రియల్ ఎస్టేట్ అండ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఏదైతుందో లైక్ సాఫ్ట్వేర్ ఏదైతుందో ఆ రంగాల్లో అత్యధికంగా మనకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయన్న సంగతి ఆ పాయింట్స్ కూడా టచ్ చేయండి. అంటే లేటెస్ట్ సర్వేలో ఏదైతే ఉన్న అంశాలు మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కువగా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ఎక్కువగా మనకి ఆ యొక్క గ్రోత్ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. ఓకేనా. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నాయి. సర్వీస్ సెక్టార్లో ఇన్ పర్టికులర్గా మనకి ట్రేడ్, బిజినెస్, ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇలాంటి సబ్ సెక్టార్స్లో ఎక్కువగా ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పేసి కొంచెం రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో రూరల్ టు అర్బన్, ఇంక్రీజ్ ఇన్ ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్స్, షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ ఫార్మ్ జాబ్స్. మెల్లమెల్లగా వ్యవసాయ రంగం నుంచి వీళ్ళు నాన్ ఫార్మ్ జాబ్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారన్న సంగతి కూడా కొంచెం రాయడానికి ప్రయత్నించండి. ఓకేనా. సో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి డాటాని యాడ్ చేయాలనుకుంటే అది కూడా 23.3% టు 41.7% పెరిగింది. చెప్పే కదా, నాన్ ఫార్మల్ నుంచి ఫార్మల్కి పెరిగిందంట, కానీ డాటా సపోర్ట్ అనేది ఉండాలి కదా. సో ఎంత మనము రాసినా కానీ దానికి సపోర్టింగ్ పాయింట్స్ అనేది లేకపోతే చాలా కష్టం. సో ఆ యొక్క ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతుందో అది ఎంత పెరిగిందమ్మా, 2017-18 ఏదైతే ఉందో 24 or 23% నుంచి దాదాపు మనకి 42% పెరిగిందనే సంగతి గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ ఇన్ ఇయర్స్. ఇది ఎంసీక్యూస్లో కూడా మనకి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో ఈ యొక్క ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది లేటెస్ట్ నివేదికల ప్రకారం ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతాడు. అది ఎంతకి పెరిగింది అని అడుగుతాడు.
సో క్లియర్గా డాటా. సో ఉమెన్స్ పార్టిసిపేషన్ రేట్ హ్యాస్ ఇంక్రీజ్ స్టడీలీ అండ్ విత్ ద పాలసీ సపోర్ట్ కుడ్ రైస్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద లాంగ్ టర్మ్. సో అలా మనం చూసుకుంటే ఏదైతే ఈ శ్రమ్ పోర్టల్లో కూడా చూసుకుంటే దాదాపు 31 కోట్ల మంది 31 crore అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్స్ అనేది ఉంది విత్ విమెన్ మోర్ దాన్ 54%. మరి ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఆ యొక్క ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉందా, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉమెన్ వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువగా ఉందంటే చాలా క్లియర్గా తెలిసిపోతుంది. టోటల్గా చూసుకుంటే మనకి ఓవరాల్గా చూసుకుంటే మొత్తంగా చూసుకుంటే ఓకే 42, కానీ అదే అన్ఆర్గనైజ్డ్లో చూసుకుంటే ఆబ్వియస్లీ 54. అంటే ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుందంటే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఓకేనమ్మా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ వెన్ కంపేర్డ్ విత్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది ఇక్కడ కంక్లూజన్. సో ఈ బుల్లెట్ పాయింట్ అనేది మీరు ఏదో ఒక స్టేట్మెంట్ దగ్గర మీరు రాయడానికి ప్రయత్నించండి, లేదంటే MCQస్లో అయినా సరే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మూడో అంశం ఏంది సార్, ఇలా మనకి లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరగడానికి గల ఇంకొకమైన కారణం ఏంటంటే ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ, అంటే ఆర్థిక వ్యవస్థని ఓకేనా సంఘటితం చేయడము, ఆర్థిక వ్యవస్థని ఫార్మల్గా చేయడము ఓకేనా. సో వ్యవస్థీకృతం చేయడం అనేది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. గ్రోత్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్స్, ఆర్గనైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయ్మెంట్ గ్రూ 6% ఇన్ ఇయర్. అంటే వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగిత రేటు అనేది 6% పెరిగింది. ఎంత పెరిగిందమ్మా? యాడింగ్ ఓవర్ 10 lakh జాబ్స్ మోస్ట్లీ లార్జ్ ఫ్యాక్టరీస్. దాదాపు 10 లక్షల మంది. ఈ డాటా ఎలా తెలిసింది సార్ అంటారు, మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో మనకి ఈ యొక్క అకౌంట్స్ అనేది ఓపెన్ చేస్తుంటారు మనకి ఓకేనా. ఈ PF అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది, పెన్షన్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ పెన్షన్ అకౌంట్స్ ఆ యొక్క PF అకౌంట్స్ అనేది మనకు తెలుస్తుంది. అండ్ దానికి ఎలా లార్జ్ ఇండస్ట్రీస్లో ఎందుకు గల కారణం వచ్చేసి మనకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, మీ అందరికీ తెలుసు అనుకుంటే కదా, ఉత్పత్తితో కూడిన ఆ యొక్క మిళితమైన ఆ యొక్క ప్రోత్సాహకాలు అనేది ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు 14 రంగాలలో ఓకేనా. ఎన్ని రంగాల్లో? 14 రంగాలలో. లేటెస్ట్ వచ్చేసి సోలార్ PVs ఓకేనా. సోలార్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క PV ప్యానల్స్ అనేది ఏదైతే ఉందో వాటికి కూడా ఇన్సెంటివ్స్ ప్రొడక్షన్ అనేది యాన్యువల్గా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతే మీకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ బూస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్, PMEGP ఇలాంటి పథకాలు ఓకేనా. ఇలాంటి పథకాలు ఉండడం వల్ల మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎంకరేజ్ ద డొమెస్టిక్ ప్రొడక్షన్. ఆల్రెడీ మనందరికీ తెలిసింది కదా. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఈ యొక్క ఉండడం వల్ల మనకి ఫార్ములేషన్ ఆఫ్ ఎకానమీ అనేది కూడా ఆ యొక్క ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్లో ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేయడమా, వెన్ LFPR రైజెస్ EPFO రిజిస్ట్రేషన్ ఇంక్రీజెస్. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే నాట్ జస్ట్ మోర్ జాబ్స్ బట్ బెటర్ క్వాలిటీ జాబ్స్, ఫార్మల్ జాబ్స్. సో మనకి ఇక్కడ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే డిజిటలైజేషన్ కానీ ఈ GST EPFO రిజిస్ట్రేషన్ అనేది చేయడం వల్ల మనకి ఇందాక మీకు చెప్పిన ఫార్మల్ జాబ్స్ అనేది బెటర్ క్వాలిటీ జాబ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల బెటర్ క్వాలిటీ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేసామా లేదా అనే క్వశ్చన్ మార్క్ వచ్చినా, దాని రిలేటెడ్ ఏమన్నా క్వశ్చన్ వచ్చినా కానీ ఇవి సపోర్టింగ్ పాయింట్స్గా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టి. దాదాపు 10 లక్షల మందికి ఎంతమా 10 లక్షల మంది మనము ఈ యొక్క ఫార్మల్ జాబ్స్లో మనము ఈ యొక్క యాడ్ ఆన్ చేసాము ఓకేనా. బికాస్ ఆఫ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంకరేజ్మెంట్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ వల్ల అండ్ అట్ ద సేమ్ టైం డిజిటలైజేషన్ వల్ల ఓకేనా, ఆ కంప్లైన్స్ వల్ల ఏదైతే ఉందో మనకి ఆ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరిగింది, EPFO రిజిస్ట్రేషన్స్ కూడా పెరిగింది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ జాబ్స్ అనేది మనం కూడా ప్రొవైడ్ చేసామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ జాబ్స్ బట్ బెటర్ క్వాలిటీ ఆఫ్ జాబ్స్. అండ్ ఫైనలీ 4వ డైమెన్షన్ వచ్చేసి గవర్నమెంట్ పుష్. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండమ్మా, ప్రభుత్వం యొక్క పుష్ అనేది లేకపోతే, ప్రభుత్వం యొక్క ప్రోత్సాహకారం అనేది లేకపోతే ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరగదు, ఈ యొక్క వర్కింగ్ పాపులేషన్ రేషియో అనేది పెరగదు, నిరుద్యోగిత అనేది తగ్గదు. మరి నిరుద్యోగితకి సంబంధించిన అంశాలు నెక్స్ట్ సెకండ్ హాఫ్లో చెప్తానమ్మా. ఇప్పుడు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ మాత్రమే, తర్వాత వచ్చేసి ఒక కంటిన్యూషన్గా అది తీసుకుంటాను. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో గవర్నమెంట్ పుష్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్, ఉపాధి ఆరు ఉద్యోగ అవకాశాలకి సంబంధించిన సృష్టికి సంబంధించిన ఆ యొక్క పథకాలు. సో PMEGP పథకం మనందరికీ కూడా తెలిసిందే. సో PMEGP పథకం అనేది ఏదైతుందో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఓకేనమ్మా, అది నరేంద్ర మోడీ గారు చాలా ఎక్స్టెన్సివ్గా సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో 50 లక్షల వరకు మనకి ఆ యొక్క ప్రొడక్షన్ లింక్డ్ ఏమంటాము క్యాపిటల్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద వాళ్ళు ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుంది. సో స్థానికంగా ఎవరైతే ఆ యొక్క ఇండివిజువల్స్గా కానీ లేకపోతే ఎవరైనా గ్రూప్ కానీ యువత కానీ కోఆపరేటివ్ సొసైటీస్
ఎంప్లాయీస్ కానీ మహిళా సంఘాలు కానీ వాళ్ళే సొంతంగా ముందుకొచ్చి వాళ్ళు ఆ యొక్క ఫ్యాక్టరీని నిర్మించుకోవచ్చు. ఎంఎస్ఎంఈస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో దానికి పిఎంఈజీపీ పథకం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట, స్వయం ఉపాధి పథకాన్ని వాళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు, పర్టికులర్లీ ఇన్ ఎడ్యుకేటెడ్ యూత్. సో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో 20 లక్షల వరకు, ఐ థింక్ 50 లక్షల వరకు వాళ్ళకి ఇది ఇస్తున్నారమ్మా. బ్యాంకుల ద్వారా రుణాలను తెప్పించి ఆ క్యాపిటల్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని చెప్పేసి మూలధనతో కూడిన ఆ యొక్క ఏమంటారు ప్రోత్సాహకాల పథకం అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దాదాపు మనకి వాళ్ళకి కూడా ఆ యొక్క సబ్సిడీ అనేది ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ 15% నుంచి 35%. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సపరేట్ సబ్సిడీ ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో అయితే సపరేట్ సబ్సిడీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మహిళలకి సపరేట్గా ఉంటుంది, పురుషులకి సపరేట్గా ఉంటుంది. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి కూడా సపరేట్ సబ్సిడీ స్కీమ్స్ అనేది ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. ఇంకా రూరల్ ఏరియాస్లో సరే ఇదంటే పట్టణ ప్రాంతాల్లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రిఫర్ చేస్తుంటారు. మరి ఎవరైతే ఫిజికల్ వర్క్ శారీరకంగా ఉన్న వాళ్ళకి ఓకేనా వేజ్ ఎంప్లాయీస్ని ఎంకరేజ్ చేయడానికి మనందరికీ తెలిసిందే పిఎంఈజీపీ పథకం అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇటీవల పేరు కూడా మార్చడం జరిగింది. సో మనకి అన్సీజన్ టైంలో ఓకేనా, సో ఎప్పుడైతే మనకి కాలక్రమేణా ఎప్పుడైతే ఋతుపవనాలని సరిగ్గా ఉండవో, ఆ ఫార్మింగ్ యాక్టివిటీస్ అనేది ఎప్పుడు డల్గా ఉంటాయో, సో ఆ టైంలో మనకి ఈ యొక్క సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ పథకాలు అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్. ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది పెరగడానికి గల కారణం ఓకే, అంతగా ఎంకరేజింగ్గా ఉండడానికి గల కారణం, వర్కింగ్ పార్టిసిపేషన్ రేట్ అనేది అంతగా ఎంకరేజింగ్ ఉండడానికి గల కారణం వచ్చేసి స్కిల్ ఇండియా మిషన్, ఇంప్రూవ్స్ ఎంప్లాయబిలిటీ, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ స్కీమ్. ఈ మధ్య కాలంలో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ 2024 బడ్జెట్లో కూడా వాళ్ళు నెలకి 5,000 రూపాయలు స్టైఫండ్ అనేది కూడా ఇస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో కొత్తగా ఎంప్లాయీస్కి 15,000 రూపాయలు కూడా వాళ్ళకి స్టైఫండ్ కింద మనకి ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంటర్లింకింగ్ అని చేసుకోవడానికి ప్రయత్నించడమా. అలా ఓవరాల్గా నెట్ జాబ్ క్రియేషన్స్ వచ్చేసి Q1 అండ్ Q2 అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, జూలై నుంచి సెప్టెంబర్ వరకు దాదాపు ఎన్ని చేశారమ్మా 8.7 lakh న్యూ జాబ్స్ అనేది వాళ్ళు లాస్ట్ ఇయర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది 6 నెలల్లో. ఇవన్నీ కూడా కేవలం డాటా చదువుకుంటే రాదు. సో డాటాతో పాటు ఏందమ్మా, డాటాతో పాటు అనాలిసిస్ అనేది ఉండాలి. సో గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ అయినా సరే, గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్ అయినా సరే, ఇది పర్ఫెక్ట్గా మీరు ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ డాటాని కొంచెం మీకున్న నాలెడ్జ్తోని మేబీ అన్నీ కూడా కవర్ చేయకపోయి ఉండొచ్చు, బట్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని డైమెన్షన్స్ అనేది కవర్ చేశాను. కేవలం ఆ యొక్క పర్టికులర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కింగ్ పాపులేషన్ రేషన్ అనేది తీసుకొని మీది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్టికులర్లీ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్స్. చాలా కాంప్రహెన్సివ్గా చాలా రీసెర్చ్ చేసి నేను ఈ యొక్క సెషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. చాలా ప్రొడక్టివ్. వీలుంటే ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చేరడానికి ప్రయత్నించండి, ఓకేనమ్మా. సో మ్యాక్సిమం మిమ్మల్ని కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్లో దృష్టిలో పెట్టుకొని ఈ సెషన్స్ అని కూడా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫైనలీ అన్ఎంప్లాయ్మెంట్. సో నిరుద్యోగిత అనేది ఏదైతే ఉందో ఆ నిరుద్యోగిత కూడా గురించి చెప్పుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నిరుద్యోగిత ఓకే, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఆ లెక్కలు, వాటికి సంబంధించిన ట్రెండ్స్ అనేది కూడా తెలుసుకుంటే మనకి కాంప్రహెన్సివ్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా. ఎస్, సో హియర్ ఈస్ ద నిరుద్యోగిత. సో లేటెస్ట్ పిఎల్ఎఫ్ఎస్ డాటా అంటే ఫస్ట్ హాఫ్ అనమాట, అంటే ఆల్మోస్ట్ మనకి 3 quarters అంటే దాదాపు డిసెంబర్ వరకు చూసుకుంటే, మనకి డిసెంబర్ 2025 వరకు చూసుకుంటే మనకి డాటా అనేది మనకి 2026 ఫిబ్రవరిలో మనకి ఇది ప్రజెంట్ చేయడం జరిగింది సర్వేలో. సో మన యొక్క నిరుద్యోగిత రేట్ అనేది ఇది, ద హెడ్ లైన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ declined overall during fiscal or financial year 2026. It fell from 5.4% in Q1 to 4.9% in Q3. అంటే 2025 Q1 అనేది ఏదైతుందో ఏప్రిల్లో స్టార్ట్ అయినది ఏదైతుందో, ఏప్రిల్ టు జూన్ ఏదైతుందో అప్పట్లో 5.4% ఉన్నది. 2025 Q3 అనేది ఏదైతుందో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏదైతే జరుగుతున్నది 4.9% తగ్గింది. అంటే ఏమైంది, నిరుద్యోగిత రేటు అనేది హెడ్లైన్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే మోర్ దాన్ 1 year, సంవత్సరానికి మించి అధికంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, అంటే సంవత్సరం నుంచి ఉద్యోగం కోసం వేటాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దోస్ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్, దోస్ ఆర్ సీకింగ్ ఫర్ జాబ్ ఫర్ మోర్ దాన్ 1 year. సో 1 year నుంచి ఎవరైతే దాన్ని మనం లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాము.
దీర్ఘకాలిక నిరుద్యోగిత అని చెప్పేసి అంటాము. సో అలాంటి నిరుద్యోగిత అనేది ఆల్మోస్ట్ మనకి తగ్గిందనే చెప్పాలి. ఓకేనమ్మా, ఒకప్పుడు అధికంగా ఉండేది, ఇప్పుడు తగ్గిందన్న సంగతి క్లియర్గా మనకి తెలిసిపోతుంది. సో లాంగ్ టర్మ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ఆల్సో ఫాలోయింగ్ షార్ప్లీ ఫ్రమ్ ఓవర్ ఇయర్స్ ఫ్రమ్ 3.2% వర్సెస్ 6%. సో ఒకప్పుడు మనకి 6% ఉండేది, తర్వాత మనకి 3% కూడా తగ్గిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి 2023. కానీ మళ్ళీ పెరిగిందమ్మా ఇటీవల కాలంలో, అది పెరిగింది. అది ఎందుకు పెరిగింది అనేది మీకు ఆ ట్రెండ్స్లో చెప్తాను. సో ఇక్కడ మనం కవర్ చేసేది ధోరణులు కూడా కవర్ చేస్తాం. కేవలం లేటెస్ట్ అప్డేట్సే కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో అసలు ఒకప్పుడు ఎలా ఉంది నిరుద్యోగిత రేటు, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మనం డీటెయిల్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో అయితే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మనం 4.9% అని చెప్పుకున్నాం కదా. నిరుద్యోగిత రేట్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నిరుద్యోగిత రేట్ అనేది ఏదైతుందో, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఏదైతుందో, ఆ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది 4.9%. ఇదేంటి ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ఓకేనమ్మా, ఓవరాల్గా కాంప్రహెన్సివ్ టోటల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. మళ్ళీ అందులో మనకి యూత్ అనే వాళ్ళు ఉన్నారు కదా, 15 to 29 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, యువతలో ఎవరైతున్నారో, లాస్ట్ ఇదే కవర్ చేశాడు గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో. నిరుద్యోగులలో అత్యధికంగా నిరుద్యోగులు ఏ కేటగిరీ వాళ్ళు, ఆర్ ఏ వయస్సు కలిగిన వాళ్ళు, ఏ వయస్సు వర్గం కలిగిన వాళ్ళు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కలిగిన వాళ్ళని కూడా అడిగాడు. యూత్లో ఎక్కువ ఉందమ్మా, ఆల్మోస్ట్ 15%. మేబీ స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే యూత్, ఓకే, యువతకి సంబంధించిన ఆ యొక్క నిరుద్యోగ రేటు అనేది ఏదైతే ఉందో, సో ఆల్మోస్ట్ అది 15% ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద 5% ఏదైతే మనం చెప్పుకున్నా ఆ టోటల్ ఏదైతుందో మొత్తం నిరుద్యోగిత రేటుతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 3 times అనేది ఎక్కువగా ఉంది. సో ఎక్కువగా యువతలో నిరుద్యోగిత రేట్ అనేది అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాలు అధికంగా ఉందమ్మా. పర్టికులర్లీ మనకి ఈ ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాస్, చెన్నై, హైదరాబాద్, పూణే, బెంగళూరు లాంటి మహానగరాల్లో యువతలో ఎక్కువగా నిరుద్యోగిత రేటు అనేది ఉంది. వాళ్ళకి నచ్చిన జాబ్ అనేది రాకపోవడం వల్ల, డ్యూ టు దిస్ స్ట్రక్చరల్ అండ్ ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్, ఓకే, ఆ యొక్క సంస్థాగత మరియు పారిశ్రామిక నిరుద్యోగిత వల్ల మనకి అధిక శాతంలో యువత అనేది నిరుద్యోగులుగా ఉన్నారు. అండ్ హైయెస్ట్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కేరళలో ఉంది. ఓకేనా, స్టేట్ పరంగా చూసుకుంటే కేరళలో ఉంది, నెంబర్ పరంగా చూసుకుంటే మనకి ముంబై లాంటి మహానగరాల్లో ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్లో కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రమ్ May 2025 ఆన్వర్డ్స్ ద గవర్నమెంట్ బిగాన్ రిలీజింగ్ మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇంతకుముందు CMI అనేది మంత్లీ ప్రైవేట్ ఏజెన్సీ అనేది రిలీజ్ చేసేది, కానీ PLFS రిపోర్ట్స్ అనేది మంత్లీ రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు పీరియాడికల్గా రిలీజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మంత్లీ రిలీజ్ చేస్తున్న సంగతి కూడా మీకు క్లియర్గా చెప్పాను. సో దిస్ మంత్లీ రిపోర్టింగ్ మీన్స్ నియర్ రియల్ టైమ్ లేబర్ మార్కెటింగ్ ట్రాకింగ్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అలా మనకి ప్రతి నెల సెట్ ఆఫ్ ఇది రిలీజ్ చేస్తుంది. సో దట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది, పారదర్శకత, అండ్ పాలసీ మేకర్స్కి, అనలిస్ట్కి ఫ్యూచర్లో మనం పాలసీ అనేది ఎలా ఫ్రేమ్ చేయాలనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఓవరాల్గా చూసుకుంటే మనకి 4.9% ఉంది. ఓకేనా, అన్ఎంప్లాయ్మెంట్ లెవెల్ అనేది మనకి Q1 అప్పట్లో 5.4% ఉండేది, తర్వాత తగ్గింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇందాక మీకు చెప్పినట్టు 55.8%. అండ్ వర్కింగ్ పాపులేషన్ రేషియో టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి 56 కోట్లు, ఇది కూడా మనం చెప్పుకున్నాం. అండ్ యువతలో నిరుద్యోగిత అనేది 14.8%. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ట్రెండ్స్ అనేది ఇక్కడతోనే మనకి సర్వేలో ఉన్నది మనం చెప్పుకున్నాం. ఓకే, బాగానే ఉంది. దానికి గల కారణాలు అనేది కూడా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గడానికి గల కారణాలు ఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరగడానికి గల కారణం రెండు ఒకటేనమ్మా. రీజన్స్ ఆర్ సేమ్, బోత్ సేమ్. మేబీ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడానికి గల కారణం ఏందనేది ఆ 4 డైమెన్షన్స్ కూడా మీరు ఒకవేళ ఇక్కడ తెలంగాణ TGPSC గ్రూప్ 1 ఏమో ఇక్కడ ఇలా అడుగుతాడు, అక్కడనేమో APPSC గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్లో ఏమో వర్కర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరగడానికి గల కారణం ఏందని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆర్ ఏమంటారు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ పెరగడం అనేది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, బోత్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్ కదా అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్మోస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది. సో మనకి తగ్గట్టుగా సిన్స్ పీపుల్ ఆర్ వెరీ హై లెవెల్, హై స్టాండర్డ్స్ ఉంటారు కాబట్టి అది కొంచెం మీరు మేనేజ్ చేయండి. సో అకార్డింగ్ టు దిస్ PLF రిపోర్ట్స్, ఒకప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది మనకి 2017 ఆల్మోస్ట్ మనకి డికేడ్ అగో చూసుకుంటే ఎంత ఉందమ్మా, 6.1% ఉంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత పడిపోయింది, ఇంతకు ముందు మీకు చెప్పినట్టు Q3 డిసెంబర్లో మనకి 4.9%. సో ఓవరాల్గా మన నిరుద్యోగిత రేట్ అనేది ఆ యొక్క లాంగ్ టర్మ్ అనేది ఏదైతుందో, దీర్ఘకాలిక నిరుద్యోగిత రేటు అనేది ఏదైతుందో, ఆ యొక్క నిరుద్యోగ రేట్ అనేది పెరుగుతూ వస్తుందా, నిరుద్యోగ రేటు తగ్గుతూ వస్తుందా, క్లియర్గా తెలిసిపోతుంది. ఆ యొక్క నిరుద్యోగిత రేట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓవరాల్గా 6.1% నుంచి ఓవరాల్ యాక్చువల్ చెప్పాలంటే మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, ఇప్పుడు మళ్ళీ తగ్గుతుంది. అంటే ఫ్లక్చువేషన్స్ అనేది క్లియర్గా ఉందన్న సంగతి మనకి తెలిసిపోతుంది. బట్ ఓవరాల్గా మాత్రం తగ్గింది. అప్పుడు 6.1, 5.8, 4.8, 4.2, 4.1 చెప్పే 3.2 అంటే ఆల్మోస్ట్ మనకి 2023 ఎప్పుడైతే మనకి యుక్రెయిన్ రష్యా యుద్ధం అనేది ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయిందో,
ఎప్పుడైతే మనకి రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం అనేది స్టార్ట్ అయిందో, ఎప్పుడైతే మనకి గల్ఫ్ కంట్రీస్లో మనకి ఎప్పుడైతే ఆ డిస్టర్బెన్సెస్ అనేది మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ యొక్క ఎవరైతే మనం చెప్పుకున్న గల్ఫ్ కంట్రీస్ ఆ ఇజ్రాయెల్ మీద అటాక్ జరగడం, యూదుల మీద అటాక్ జరగడము, ఓకేనా, వాళ్ళని కిడ్నాప్ చేయడము, కొన్ని వేల మందిని, వందల మందిని అలా జరగడం దగ్గర నుంచి మళ్ళీ మనకి మెల్లమెల్లగా నిరుద్యోగిత రేట్ అనేది 3.2 నుంచి 4 నుంచి 5% అలా గ్రాడ్యువల్గా ఏమైంది, రైజ్ అయింది. మరి దీనికి గల కారణాలు విశ్లేషించండి అంటారు. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది ఒక కారణము, అండ్ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరగడం అనేది ఒక కారణము, ఇంపోర్ట్స్ బర్డర్ అనేది ఒకటి గల కారణము. సో ఎవరైతే ఉన్నాయో ప్రొటెక్షనిజం ట్రేడ్ పాలసీస్, రక్షిత అయితే మనం చెప్పుకున్న వ్యాపార విధానాలను అవలంబించడము, ఎవరు సొంతంగా వాళ్ళు చూసుకోవడము. సో అలా మనకి గల కారణము మళ్ళీ 2026 లేటెస్ట్కి వచ్చేసరికి మళ్ళీ తగ్గుదల నమోదవుతుంది. ఆల్రెడీ మనకి సర్వేలో చాలా క్లియర్గా ఆ యొక్క మల్టీ పోలార్ వరల్డ్ వైపు మనం డైవర్ట్ అవుతున్నాం. మనం సెల్ఫ్ సస్టైన్డ్గా ఉంటున్నాం, ఆత్మనిర్భర్గా ఉంటున్నాము, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాము, ఓకేనా, స్వేచ్ఛా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నాము, ఓకేనా. ఇలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సప్లైస్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. లైక్ రష్యా నుంచి తక్కువ ధరకే దిగుమతి చేసుకోవడము, అండ్ వెనిజులా నుంచి మనం దిగుమతి చేసుకోవడము, ఇరాన్ నుంచి మనం దిగుమతి చేసుకోవడం స్టార్ట్ చేసాము. సో ఇలా ఆల్టర్నేటివ్స్ చూడడం వల్ల మనకి ఆటోమేటిక్గా మనకి ఏం జరిగింది, తగ్గుదల మెల్లి స్టేట్. అంటే కేవలం లెక్కలు అనేది చూసుకుంటే సరిపోదమ్మా, కంటెంపరీగా మనకి న్యూస్ పేపర్లో జరుగుతున్నవి, వార్తల్లో జరుగుతున్నవి కూడా లింకప్ చేసుకుంటే కొంచెం బెటర్గా మీకు రీజన్స్ అనేది మనకి తెలుస్తుంటాయి అనే సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనమ్మా. సో ట్రెండ్స్ అనేది మీకు ఇప్పటివరకు మేము చెప్పినవన్నీ కూడా ఈ యొక్క ట్రెండ్స్ అనేది జస్ట్ జనరలైజ్డ్గా అమ్మా, ఓకేనమ్మా. సో ఇవన్నీ కూడా మనకు అంత అవసరం లేదు, నేను చెప్పినవే ఇది ఉంటుంది, ఓకేనా.